ఎంత దుగ్ధ, ఎంత అసూయ, ఎంత ద్వేషం, ఎంత కచ్చి ఉందో చూడండి ఆ మాజీ మంత్రికి. అంటే వర్షం వస్తుంది, ఆగిపోద్ది, ఎప్పుడు ఆగిపోద్ది అమరావతి అని ఎదురు చూస్తున్నారు అనమాట. 4 చినుకులు పడితే ఆగిపోయే అమరావతికి అంత ఖర్చు ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా 4 చినుకులు పడితేనే అమరావతి ఆగిపోయే అవకాశం ఉందా? నిజంగా పేరునని వ్యాఖ్యలు అట్లా చూడాలి. అసలు వాళ్ళ మాటలకి కానీ ఆ నాయకుడి మాటలకు కూడా విశ్వసనీయత లేదండి. ఎందుకంటే అమరావతి అనే పదం మాట్లాడటం కూడా వాళ్ళ ఇష్టం లేదు. ఆయన ఎప్పుడైతే అమరావతి అనే పదాన్ని మాట్లాడి అమరావతికి సమర్థిస్తారో ఆ రోజే ఆయన 2029 ఎలక్షన్స్ కి పోటీ చేయడానికి అర్హత వస్తుంది. లేకపోతే పోటీ చేయడానికి కూడా ఆ స్థాయి రాదు. ఈ 2-3 ఏళ్లలో ఆయన ఆ పార్టీ పతనావ స్థితిలో ఉంది. ఎందుకంటే లడ్డు వ్యవహారంలో 10% ఓట్లు పోయినాయి. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత విషయంలో ఇంకో 10% పోయినాయి. అది ఆయన ఏదో జోకర్ అనో, లేకపోతే పిచ్చాడనో, లేకపోతే మెంటలెక్కిందనో, మందులు వాడాలనో అంటున్నారు అందరూ. ఏది మావిగానని మాట్లాడితే భారతదేశంలోని అన్ని పార్టీలు చట్టబద్ధతకి సహకరించి సమర్థించి దాన్ని పాస్ చేసుకుని రాష్ట్రపతి ముద్ర కూడా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ పండగ చేసుకుంటుంటే అది చూడలేక అసూయ పుట్టి, ఈర్ష్య పుట్టి, పగతో, ద్వేషంతో కేవలం ప్రజలను దారి మళ్లించి కన్ఫ్యూజ్ చేయాలని తప్పితే అతను తీసుకున్న సిద్ధాంతం అనేది ఎందుకు పనికిరాని సిద్ధాంతం.